పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్ లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆడు కార్మూరు వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. సజ్జలు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమో నువ్వు నా బిడ్డలు అంటుడివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద ఎసెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే చంద్రబాబు నాయుడైనా వాడయ్య ఖర్జూర్ నాయుడైనా లోకేష్ గాడైనా నా రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి కొడుకులారా కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. నువ్వు రామ్మా అంటే మనం చూసాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే. మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. లోపలికి పోయినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈ రోజు నుంచి రావద్దని చెప్పిండు. పార్టీ హౌస్ కు నువ్వు ఈ రోజు నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు.